సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. దేనికంటే ఇక్కడ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతో మా చేత వేయించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు లోపల 2:34 జనసేన పార్టీ తరఫున నేను, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నందం అబద్దయ్య గారు, అలాగే మైనార్టీ నాయకులు ఇబ్రహీం గారు, అలాగే సుధాకర్ గౌడ్ గారు, అలాగే మా విజయశేఖర్, మైనర్ బాబు, అలాగే మా అందరి చేత ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున ఒక శుభసూచకం భారీ మెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. 2 సెట్లు నామినేషన్ చేశాం. లోకేష్ గారి పేరు అంటే జనరల్గా వస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే నాయకత్వం కూడా ఇప్పుడు వివిధ విభాగాలకు విభజించాలి. అలాగే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మిగతా లొకేషన్స్ కూడా చూడాలి. కాబట్టి అదే పొద్దున్న గెలిచిన తర్వాత కూడా ఇలాగే స్థానిక సమస్యలపైన ఇలా స్థానిక నాయకులతో మొత్తం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 1,00,000 మెజార్టీ అనుకుంటున్నాం. ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చారు. లోకేష్ బాబు గారు రాకపోయినప్పటికీ కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియకి స్వచ్ఛందంగా మొత్తం నియోజకవర్గం నుంచి 40 గ్రామాలు, 3 మండలాలు, పట్టణాలు, తాడేపల్లిపట్నం, మంగళగిరిపట్నం నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. మీరంతా చూశారు. ఇదే నిదర్శనం రేపు భారీ మెజార్టీ దిశగా లోకేష్ గారు గెలుస్తారనే దానికి. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ప్రజల చేత ఒక నాయకులు ఇక్కడ ఉండే ఎస్సీ నాయకులు కానీ, మైనార్టీ నాయకులు కానీ, బీసీ నాయకుల చేత వేయించడం అనేది మంగళగిరి చరిత్రలో ఎక్కడ జరిగిందో లేదు. ఇదే ఫస్ట్ టైం మంగళగిరి చరిత్రలో ప్రజలకే పగ్గాలు అప్పచెప్పే దిశగా ఈ యొక్క కార్యక్రమం, నామినేషన్ కార్యక్రమం అయ్యిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. చిట్ చాట్ కార్యక్రమం కానీ ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. ప్రతిరోజు స్థానికులు కలుస్తూనే ఉన్నారు. అది దానికి పెద్ద విషయం కాదు. నామినేషన్ వేయటం అది ఇంకా ఎక్కువ మైలేజ్ అని ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచిస్తే నాయకులు అది పెద్ద మైలేజ్ అంటారు. కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం బలపరచడం కోసం, నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఆయన ఇచ్చిన ఒక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలని నాయకత్వం రూపంలో పంపించడం కోసం ఆయన చేసిన ప్రక్రియను మేము భావిస్తున్నాం.